సీతారామపురం మండలం మారంరెడ్డిపల్లి పంచాయతీలో పల్లె వీక్షణ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పర్యటించి జలధార కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సంపద తయారీ కేంద్రం, అంగన్వాడీ, రైతు సేవా కేంద్రం, విలేజ్ క్లినిక్, సచివాలయాన్ని సందర్శించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వారం ఒక గ్రామంలో అధికార యంత్రాంగంతో కలిసి సమగ్రంగా పర్యటించి నేరుగా ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని వాటిని తక్షణమే పరిష్కరించడానికి పల్లె వీక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మండలంలో రెవెన్యూ పరంగా సమస్యలు అధికంగా ఉన్నాయన్నారు. వాటి పరిష్కారానికి త్వరలోనే ప్రణాళికలు రూపొందించి పరిష్కరిస్తామన్నారు. మెట్ట ప్రాంతంలో భూగర్భ జలాల పెంపునకు ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. త్రాగునీటి ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పావని, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీధర్ రెడ్డి, డ్వామా పీడి గంగా భవాని, మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ సుజాత, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి హేమ సుజన్, హార్టికల్చర్ అధికారి సుబ్బారెడ్డి, అగ్రికల్చర్ జేడి సత్యవాణి, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ప్రతి హ్యాండ్ పల్లె వీక్షణ కార్యక్రమం జిల్లాలో ఆరంభమైంది. దీని కింద ప్రతి వారం ఒక మండల్లో ఒక గ్రామం ఐడెంటిఫై చేసుకొని మొత్తం అందరూ జిల్లా యంత్రాంగం అన్న ఆఫీసర్స్ అందరితో తీసుకొని ఆ గ్రామంకి వెళ్ళడం జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలో ఈరోజు ఎస్ఆర్పురం మండలంలో మారంరెడ్డిపల్లి గ్రామంకి రావడం జరిగింది. పొద్దున ఇక్కడ జలధార ప్రోగ్రాం ప్రారంభం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో వాటర్ డెప్త్ చాలా డీప్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రోగ్రాం ఈ ప్రాంతానికి చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత హౌసింగ్ కానీ, తర్వాత అంగన్వాడీ సెంటర్స్, స్కూల్, మిగతా ప్రాంతానికి కూడా వెళ్ళడం జరిగింది. ఇక్కడే ఉన్న పిఎస్సి దగ్గర వెళ్తే అక్కడే కొంచెం సక్రమంగా జరుగుతున్నాయి. కొన్ని చిన్న చిన్న లోపాలు ఉంటే కూడా చేయడం జరిగింది. దీంతో పాటు ఇక్కడే రైతు సేవా కేంద్రంలో కూడా ఇప్పుడు ఈ ఏరియాలో అన్ని రకాలుగా ఉన్నాయి. వరి కూడా చేస్తున్నారు, మొక్కలు కూడా చేస్తున్నారు. ఇక్కడే ఉన్న ఛాంపియన్ ఫార్మర్తో కూడా మాట్లాడడం జరిగింది. చివరికి సచివాలయంలో కూడా వచ్చి అర్జీ తీసుకోవడం జరిగింది. ఏరియాలో కొన్ని రెవెన్యూ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. మేబీ ఇక్కడే కొంచెం నెల్లూరు నుంచి దూరం ఉన్న వరకు వల్ల, లేకపోతే రెగ్యులర్గా ఆఫీసర్స్ లేకపోవడం వల్ల రెవెన్యూ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని వాటర్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతానికి వాటర్ టెస్ట్ చేస్తే విదిన్ పర్మిసిబుల్ లిమిటే ఉంది. కానీ ఖచ్చితంగా ఈ ప్రాంతంలో పరిశీలించే తర్వాత ఏమర్థమైందంటే ఈ ఏరియాలో ఇంకా వాటర్ సంబంధించిన ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తే బాగుంటుంది. ఈ ఫీడ్బ్యాక్తో ఇప్పుడు గవర్నమెంట్తో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈ ప్రాంతానికి ఫస్ట్ తాగడానికి ఆరో ప్లాంట్స్ ఎలా ఎక్కువ శాంక్షన్ చేయాలి, దీంతో పాటు ఇక్కడే భూగర్భని ఎలా పెంచుకోవాలి కూడా అది కూడా మాట్లాడడం జరుగుతుంది. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్, భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.